అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆపేసి ఇలా గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై, టమాటా ఫ్రై రెడీ అయిపోయింది. ఈరోజు మన పచ్చిమ కర్రీ వచ్చేసి దొండకాయ టమాటా ఫ్రై. దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా నేనైతే దొండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకున్నాను. చూడండి, పొడుగుగా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను దొండకాయ ముక్కల్ని. ఇవి ఇలా మీడియం మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా దొండకాయ ముక్కలు వేపుకుంటూనే మనము 2 ఆనియన్స్, 1 పచ్చిమిర్చి, 1 రొమ్మ కరివేపాకు, పోపు దినుసులకి 1 పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినపగుళ్ళని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఈ సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇలా దోరగా వేపించుకుని పక్కకు తీసేసుకోవాలి ఈ ప్లేట్లోకి. చూడండి, ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. మరొక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత సన్నని మంట మీద ఈ పచ్చిమిర్చిని కరివేపాకుని వేపించుకోవాలి. వేగిన తర్వాత పోపు దినుసులు కూడా వేసి వేపించుకోవాలి. ఇందులో మనము శనగపప్పుని వేస్తలేదు, ఇది పచ్చిమ కర్రీ కాబట్టి శనగపప్పుని వేస్తలేదు. ఇప్పుడు మనము పోపు దినుసులు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా ఈక్వల్గా కలిసేటట్టు వేపించుకోవాలి. మనం సన్నని మంట మీద వేపిస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. మనం 1 స్పూన్ ఆయిల్ వేస్తేనే చూడండి ఇలా ఆయిల్ ఎక్కువ అయిపోయింది కదా. మనం ఈ ఫ్రైకి 1 స్పూన్ అయితే సరిపోతుంది. మరి దొండకాయ ముక్కలు మగ్గవని చెప్పి నేను 1 స్పూన్ దొండకాయ ముక్కలకి వేసాను. 1 స్పూను మనం ఆనియన్స్ ముక్కలకి వేసేటప్పటికి కాస్త ఎక్కువైనట్టు అనిపించింది కదా. మరి మనం అదే మంట హైలో పెట్టి చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది కనిపించదు. మనం సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి దొండకాయ ముక్కలు వేగినవి కదా, ఆ వేగిన దొండకాయ ముక్కల్ని మనము దోరగా వేగిన ఆనియన్స్ ముక్కల్లోకి వేసేసుకుని చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ వేపించుకోవాలి. ఈ 2 కలిసి ఒక 5 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ దోరగా వేపించుకోవాలి. ఈ బాగా ఆనియన్స్తో పాటు బాగా వేగిన తర్వాత మనము కారం అనేది 1 పావు స్పూన్ కారం వేసుకుందాము. అలాగే కారం అనేది మనము దింపేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఇది ఇలా బాగా మగ్గిన తర్వాత మనకి కాస్త ఆయిల్ కనిపిస్తుంది కాబట్టి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే సన్నగా చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనము ఇందులోకి ఈ టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఈ ఏగుతున్న ఈ దొండకాయ ఫ్రైలోని వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదండి, ఇంకా టమాటాలు కూడా మగ్గిపోతాయి దొండకాయలతో పాటు. ఇలా దగ్గరికంట బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ దొండకాయలతో పాటు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఈ ఆయిలే సరిపోయింది. చూడండి, మనకి కర్రీ మొత్తము 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇంకా నేనైతే దొండకాయ ముక్కలు ఫస్ట్ వేయించినాను కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసినాను. మనకి మంట అనేది తక్కువలో వేయించుకుంటే ఇలా ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. ఇలా బాగా ఎగిపోయిన తర్వాత మనం దింపేటప్పుడు 1 పావు స్పూను కారం వేసుకుందాము. అంతే కదండి, ఇది మనము పచ్చిమ కర్రీ కాబట్టి దీంట్లోకి మనము పప్పులు వేయలేదు. అలాగే కారము ఇంకా సాల్ట్ అనేది కూడా మనం కొంచెం వేసుకున్నాము. ఇంకా కారం అయితే 1 పచ్చిమిర్చి వేసుకున్నాము, పావు స్పూన్ కారం మాత్రమే వేసుకుంటాము. ఇంకా మనం 1 గరిటె కర్రీ అనేది వేసుకున్నాం అనుకోండి, రైస్ మొత్తం కలిసిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. తక్కువ అయినా కూడా కర్రీ మనకి చాలా బాగా కలిసిపోతుంది. చూడండి, పావు స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మరి కారం ఎక్కువ తినకూడదు కదా. ఇంకా మరి ఇలా మనము కొద్ది రోజులు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలా అయితే కొన్ని రోజులు మనము పచ్చిమ అనేది పాటించాలి. ఇంకా మా బాబుకి తగ్గేటంత వరకు అయితే నేను ఇలా చేసి పెడుతున్నాను. తొందరగానే రికవర్ అయ్యాడు. ఇంకా 1 వీక్ వస్తుంది. 1 వీక్లోనే తొందరగానే రికవర్ అయిపోయిండు. డాక్టర్ కూడా చెప్పారు 2 వీక్స్ అయితే రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. కానీ 1 వీక్లోనే రికవర్ అయ్యారు. మీరు బాగా
అన్నీ పాటిస్తున్నారని చెప్పి డాక్టర్ కూడా అన్నారు. మరి మనము మన జాగ్రత్తలో ఉండాలి కదా. మరి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆపేసి ఇలా గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై, టమాటా ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.